माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। दर्शकों, आज आदिवासी संघों की तरफ से बेला शहर के पुलिस स्टेशन में आज एक याचिका दायर की गई है। एक प्रमाण पत्र दिया गया है कि आसिफाबाद ज़िले के अंदर जैनूर मंडल में जिस तरह से 31 तारीख को, पिछले महीने की 31 तारीख को जो हादसा हुआ था और उस घटना की काफ़ी सारी दुखद घटना हुई थी और उस दुखद घटना की वजह से आज पूरे आदिवासी संघ यहाँ पर मौजूद है। इन आदिवासी संघों का कहना है कि जिस आदमी ने जिस तरह से उन आदिवासी महिलाओं के ऊपर अत्याचार की है उसको तुरंत फास्ट कोर्ट लागू किया जाए और जल्द से जल्द सज़ा उसको देनी चाहिए और फास्ट कोर्ट के ज़रिए से ही उसको सज़ा देनी चाहिए। और कह रहे हैं कि 1/17 ये जो अधिसूचना जो संविधान के अनुसार हम आदिवासियों को दिया गया है, यानी आदिवासी क्षेत्र में मुस्लिम समुदाय का रहना और जीने के लिए आकर इसी तरह से अत्याचार करना, ये दुर्भाग्यपूर्ण है। और ऐसे हादसों को बिल्कुल ऐसे अगर हादसे होते हैं तो आगे आने वाले आदिवासी समुदाय जो है वो नीचे दबता जा रहा है। और इसी के तहत इन अभी SID राधिका को प्रमाण पत्र भी दिया गया है कि हर मंडल से, हर ज़िले से, हर जगह से यही आवाज़ उठ रही है कि फास्ट कोर्ट की तैयारी और फास्ट कोर्ट जल्द से जल्द लागू करना चाहिए और सरकार को इन आदिवासी महिलाओं का साथ देना चाहिए और उसके साथ पूरी तरह से इंसाफ करने की अपील, इंसाफ करने की मांग को लेकर सभी समुदाय इस वक्त मौजूद है। धन्यवाद। కేసులు నమోదు చేశారు కానీ వెంటనే తీయాలని మా బేలమండల ఆదివాసీ సంఘాలు మరియు రాజశేఖర ఆధ్వర్యంలో ఇంకొక మెమోరాండం ఇస్తున్నాం మేడం. ఖచ్చితంగా వారికి శిక్షించాలని మా డిమాండ్ మేడం. వేలపల్లి స్టేషన్లో ఆదివాసీ సంఘాలు మరియు రాజ్ సెంటర్ ఆధ్వర్యంలో మొన్న ఏదైతే కుమ్రంభీం జైనూర్ మండలంలోని ఆదివాసీ మహిళపై అత్యాచారం మరియు చేయడం జరిగింది. ఆ నిందితుడిని వెంటనే ఫాస్ట్ కోర్ట్ ద్వారా శిక్షించాలని మేము ఆదివాసీ బేలమండల సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 1/70 చట్టం, పీసా చట్టం ప్రకారం మా యొక్క ఏజెన్సీ ఏరియాలలో నాన్ ట్రైబల్ గిరిజనేతరులు, మైనారిటీ సోదరులు బతుకుతెరకు వచ్చి ఈరోజు ఆదివాసీ మహిళలపై, ఆదివాసీలపై దాడులు చేయడం సరికాదు. దీనికి యావత్ ఆదివాసీ ఖండిస్తున్నాము. ఇలాంటి పరిణామాలు బాగుండదు. బతుకుతెరకు వచ్చి అమాయక ఆదివాసులపై దాడులు చేయడం సరికాదు. ఇలాంటి రైతులందరికీ 2 లక్షలు ఇచ్చిన తర్వాత 2 లక్షల లోపు అన్నారు కానీ 2 లక్షల పైన ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదు. మీరు 2 లక్షల ఖాతాలో జమ చేయండి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా కట్టుకుంటేనే వాళ్ళకి మాపేస్తుంది. ఈ 2 లక్షలు మీరు అలా ఖాతాలో ఇవ్వడం మీ బాధ్యత. ఇచ్చిన మాట అని చెప్పి కూడా గిరిజనేతరులు విచ్చలవిడిగా వలస వచ్చి మరియు మా యొక్క స్థితులను నష్టం కలిగిస్తున్నారు. మరియు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా 1/70 చట్టానికి పకడ్బందీగా చేయాలని కోరుతున్నాం. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా మా ఆదివాసులకు న్యాయం చేసే విధంగా చేస్తలేదు. అందుకొరకు మేము ఒకటే చెప్తున్నాము. ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, ఈ చట్టాలకు అమలు చేసే ఇలాంటి దాడులు జరగవని కూడా మేము భావిస్తున్నాము. జై ఆదివాసీ.